చంద్రబాబు నాయుడు ఒక మోసగాడు అంటే ఆయన కొడుకు మరీ వరస్ట్గా తయారయ్యాడు. ఈరోజు ఆయన్ని ప్రెసిడెంట్ చేశారంట పార్టీకి. ఆయన ఎప్పుడైతే మరి ఈ విద్యాశాఖ మంత్రి అయ్యాడో విద్య కుంటుబడింది, విద్య మూలకి వెళ్ళింది. ఈరోజు స్కూళ్ళ విషయాలకే వద్దాం. నాడు నేడు స్కూల్స్ ఫినిషింగ్లో ఉన్న ఆ స్కూల్స్ని ఫినిష్ చేశాడా ఈ రోజుటి వరకు? మీ నాన్న 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక్క స్కూల్ రూమ్ కట్టడానికి తలకిందులు తపస్సు చేసేవాళ్ళు. కానీ జగనన్న ప్రతి స్కూల్ని రెన్యువేట్ చేయించి దానికి కావాల్సిన బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, వాటర్ ప్లాంట్, ప్యూరిఫైడ్ వాటర్ కానీ, వాళ్ళకి 5 రోజులు 5 రకాల భోజనం కానీ ఆ స్కూల్స్లో పిల్లలకి, అలాగే ఆడపిల్లల కోసం బాత్రూమ్స్ రన్నింగ్ వాటర్తో కానీ ఎన్ని కావాలంటే అన్నీ చేసి ఇచ్చాడు కదా. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం తీసేస్తావు, సిబిఎస్ఈ సిలబస్ తీసేస్తావు, ట్యాబులు ఇవ్వటం మానేస్తావు. ఈ సంవత్సరం అయితే ఏకంగా విద్యా కానుక ఇవ్వలేనని చేతులు ఎత్తేసావు. మరి ఎంత సిగ్గుచేటు. ఈరోజు లోకేష్ లాంటి మంత్రి ఉండటం, ఈ విద్య అమ్మఒడి ఇవ్వరు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు, ఆ పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరు, నిరుద్యోగ భృతి ఇవ్వరు. ఈరోజు కాలేజీల్లో స్కూల్లో ఏ విధంగా ఆడపిల్లల్ని హెరాస్ చేస్తుంటే, వాళ్ళ మీద దాడులు చేస్తుంటే, రేపులు చేస్తుంటే పట్టించుకో. నువ్వు మంత్రిగానే పనికిరావు అంటే ఈరోజు మీ నాన్న నిన్ను ఏదో చేయాలని ఈరోజు పార్టీ ప్రెసిడెంట్ చేశారంటే ఈ రాష్ట్రం ఏమవుతుందన్న భయం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కలుగుతుంది.